విశాఖ శారదాపీఠం అక్రమాలపై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. టీటీడీ అనుమతి లేకుండా తిరుమలలో నిర్మాణాలు ఎలా చేశారని ప్రశ్నించారు. శారదాపీఠం అక్రమ నిర్మాణాలు కూల్చకపోతే ఏ పోరాటకైనా సిద్ధమని అన్నారు. తిరుమలలో మఠాల అక్రమాల గురించి శ్రీనివాసానంద సరస్వతి ఏమన్నారనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. విశాఖ శారదాపీఠం అక్రమాలపై ధ్వజమెత్తారు శ్రీనివాసానంద సరస్వతి గారు. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో విశాఖ శారదాపీఠం చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, మరోవైపు ఇక్కడ అక్రమ కట్టడాలని వెంటనే కూల్చేయకపోతే దేనికైనా సిద్ధమని చెప్పేసి ఆయన అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన అయితే మన ముందు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ముఖ్యంగా ఏదైతే తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి కావచ్చు, మరోవైపు విశాఖ శారదాపీఠం ప్రధానంగా గత ప్రభుత్వాన్ని చూసుకొని ఇక్కడ అక్రమ కట్టడాలు నిర్మించడం కావచ్చు, అక్రమ వ్యాపారాలు చేయడం కావచ్చు, దీని గురించి మీరేమంటారు? స్వామి, చాలా సంతోషం. మన ప్రైమ్ న్యూస్ ప్రతి క్షణం కూడా హిందుత్వం కోసం మీరు చాలా సహకరిస్తున్నారు. యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ పీఠానికి పూజలు, యజ్ఞాలు, హోమాలు, భజనలు, అన్నదానాలు సామాన్యమైన భక్తులకి గూడివ్వడం కోసం, వసతి కోసం మీకు ఇచ్చారు. కానీ ఒకసారి చూడండి, ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? కనీసం ఒక సామాన్య భక్తుడు పిడిగిన అన్నం పెడుతున్నారా? అన్నీ వ్యాపారం పెద్ద స్టార్ హోటల్ తలపించే విధంగా నిర్మాణాలు అవసరమా? కాబట్టి ఇది చాలా బాధాకరం అండి. ఇప్పటికే మనం చూసాం, వెనక్కి వెళ్ళి ఆ వాగు 80 అడుగులు ఉండే వాగుని కప్పేసి 60 అడుగులు స్థలం ఆక్రమించేసి 20 అడుగులు మాత్రమే విడిచిపెట్టారు. అంటే రేపు ఏదైనా వరద ప్రవాహం వచ్చేటప్పుడు ఆ వాగులో ఉండే గ్రావెల్ కొట్టేసి కింద నుంచి గ్రావెల్ మొత్తం గొలికేసి బిల్డింగ్ పడిపోయే ప్రమాదం ఉంది. మనం చూసాం, ఆ భీము కూడా వంగిపోయి ఉన్నది. బరువుకి మించిన బరువు వేసారు, నిబంధనలకి తిలోదకాలు ఇచ్చేశారు. మరి ఎందుకు ఈ అధికారులు ఇలా మౌనం వహిస్తున్నారు? కట్టడాల మీద కట్టడాలు కడుతున్నా కూడా రేపు ప్రమాదమైనా ఎంత అది కష్టం. అది రేపు ఏదైనా భక్తులకు అసౌర్యం కలిగి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు దీనికి బాధ్యులు? వెంకటేశ్వర స్వామి మీద మచ్చపడిపోతుంది కదా. మీరు చేసిన పొరపాట్లు, అధికారులు చేసినటువంటి తప్పిదాలకి, నిబంధనలకు విరుద్ధంగా చుట్టూ కూడా కనీసం ఏదైనా ఒక భక్తుడికి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ వెళ్ళడానికి చోటు లేదు. 3.5 మీటర్ల చోటు చుట్టూ వదలాలి, ఏది కనీసం లేదు. మరి అధికారులు ఎలా మీరు నిబంధనలు, ఫైర్ పర్మిషన్లు, ఈవోలు అలా పర్మిషన్స్ ఇచ్చేశారండి? ఎంత దారుణం అండి ఇది. కాబట్టి వెంటనే ఏదైతే అతిక్రమించి కట్టడాలు చేశారో వీటిని కూల్చకపోతే రేపు జరగకూడని జరిగితే యావత్తు భారత జాతి తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు భగ్నం కలుగుతుంది. దీనికి అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే, ప్రభుత్వం మారింది, మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిజాయితీ పరులకు పెద్దపేట వేస్తారు, మీరు భయపడకండి. తక్షణమే యంత్రాంగం స్పందించి ఈ అక్రమ కట్టడాలను తొలగించండి. ఈ హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామికి న్యాయం చేయండి. వెంకటేశ్వర స్వామి సేవలో మీరు ఉన్నారు, యంత్రాంగం ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల సేవలో ఉన్నారు. ఉదయం నుండి మేము ఫోన్లు చేస్తున్నాం చూడమని, కనీసం స్పందించుకుంటున్నారు. ఏమిటిది? 50-60 ఫోన్లు చేస్తే మీరు మాట్లాడకపోతే రేపు భక్తులకి ఏదైనా కష్టం వస్తే ఎవరు ఫోన్లు ఇస్తారు? మీరు ఎవరికి రెస్పాన్స్ అవుతారు? మీరు ఎంత బాధాకరం అండి ఇది. కాబట్టి ఇలాంటి అవినీతి పరుల యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రక్షాళన టీటీడీ నుంచి ప్రారంభమవుతుంది, తిరుమల నుండి. మేము స్వాగతించాం, ఆనందించాం. కాబట్టి ఈ మఠం నుండి విశాఖ శారదాపీఠం నుండే ఈ అక్రమ కట్టడాలు, కూల్చివేతలు ప్రారంభం కావాలి. వెంకటేశ్వర స్వామికి న్యాయం జరగాలి. ఆయన పవిత్రత ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఆయన గౌరవం అనేది ఎప్పుడు కూడా ఇనుమడించాలని మేము కోరుకుంటూ తక్షణమే ఈ కట్టడాలని, దురాక్రమణని తొలగించాలని మరీ డిమాండ్ చేస్తున్నాము. స్వామి, ఎలా తీసుకోవచ్చు అంటే ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని చూసుకొని ఇట్లా అక్రమ కట్టడాలు కట్టడం కావచ్చు, మరోవైపు ఇంత చేస్తున్న టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏ విధంగా తీసుకోవచ్చు? టీటీడీ అడుగులకి మడుగులెత్తారండి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల వాళ్ళ ఇష్టారాజ్యం. టీటీడీలాగా ఉంది స్వామి. చంటి పిల్లలకు కనీసం పాలు ఇవ్వని అరణ్య రోదనలు, చంటి పిల్లలు ఏడుస్తూ ఉంటే బాధలు ఎన్నో మనం చూసాం. డౌన్ సీఎం, డౌన్ టీటీడీ చైర్మన్ అన్నాను. ఎక్కడైనా క్షేత్రంలో ఎప్పుడైనా మాట విన్నామా? గోవింద అనే పరిస్థితి. కాబట్టి ఒకటి కాదండి, ఈ టీటీడీ ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. లడ్డూ పవిత్రత పోయింది, గదుల వ్యాపారం, ఏమండి టిక్కెట్ల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, అన్నీ వ్యాపారం మార్చారు. ఈ ప్రక్షాళన ప్రారంభం కావాలి. అది విశాఖ శారదాపీఠం అతిక్రమణలు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగిస్తే హిందువులందరూ సంతోషిస్తారండి. పూర్వ వైభవం మళ్ళీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు సుఖంగా ఆనందంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి కలగాలి. ప్రక్షాళన ఇక్కడ నుండే ప్రారంభం కావాలని మేము మరీ కోరుతున్నాం. భవిష్యత్తు ప్రణాళిక అంటే ముఖ్యంగా ఏదైతే తిరుమలలో జరుగుతున్నటువంటి ఆ మఠాలకు సంబంధించి ఆక్రమణలు కావచ్చు, మరోవైపు అంటే ఇది ఏదైతే వ్యాపార కేంద్రాలుగా మార్చారు మఠాలని, దానిపై భవిష్యత్తు ప్రణాళిక ఏదైనా సీఎం గారిని కలిసే అవకాశం ఉందంటారు?
తప్పనిసరిగా మేము ముఖ్యమంత్రి గారిని పిన్ టు పిన్ను ఇక్కడ సమస్యలన్నీ ఆయన దృష్టిలో పెడుతున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఆయనకి తెలియజేస్తాం. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఈ మఠం చేస్తున్న కార్యక్రమాలపైన, అలాగే ఇక్కడ ఉండేటువంటి దగ్గర ఉండేటువంటి ఏదైతే హిందూ సంఘాలు ఉన్నాయో, అలాగే మన ఏదైతే జనసేన ఇటువంటి పార్టీలు ఉన్నాయో అందరినీ కలుపుకొని పార్టీలకి అతీతంగా కేవలం వెంకటేశ్వర స్వామి, కేవలం భక్తులు, వెంకటేశ్వర స్వామి పవిత్రత, దానికోసం అందరినీ కలుపుకొని మేము న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం అనేది ప్రారంభిస్తున్నాం. గతంలో ఎన్నో పోరాటాలు మన తుమ్మ ఓంకార్ గారు కానీ, మన కిరణ్ రాయ్ గారు కానీ, చాలామంది ఇంకా పీఠాధిపతులు కానీ కొంతమంది భక్తులు చేశారు. అందరినీ కలుపుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఎట్టి పరిస్థితులు ఎటువంటి అపవాదు రాకుండా ఈ క్షేత్రం పూర్వ వైభవం వచ్చేటట్టుగా మేము పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కలిసి మేము మా విజ్ఞప్తిని తెలియజేసి వాళ్ళని ఈ కార్యక్రమ క్షేత్రాన్ని బాగు చేయమని కోరుతామండి. అంటే మీరు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, మరోవైపు ఏదైతే ఈ విశాఖ శారదాపీఠమే ప్రధానంగా గత ప్రభుత్వాన్ని చూసుకొని ఈ విధంగా అంటే ఇన్ని ఫ్లోర్లు లేపడం, మరోవైపు పక్క మఠాలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఇక్కడ కట్టడాలు నిర్మించడం ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది ముమ్మాటికి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి నిబంధనల్ని నీళ్ళు వదిలేయటమే. స్వామివారి నిబంధనలకి వీళ్ళు విరుద్ధంగా కట్టి అధికారులు మళ్ళీ దాన్ని సమర్థించడం కూడా స్వామివారికి రేపు ఏదైనా జరిగితే ఆ అపకీర్తి కూడా స్వామివారికే వస్తుంది. ఈ మళ్ళీ దానికి ఏమైనా నష్టపరిహారంగా కూడా స్వామివారి ధనాన్ని నుంచే వెచ్చిస్తారు కదా. ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరిగే ఇదొక్కటే కాకుండా ఇంకా ముఖ్యంగా ఇది ఇక్కడి నుంచే ఈ మఠాల్లో కానీ ఇక్కడ జరిగే వాటిల్లో కానీ ఏమేమి జరుగుతున్నాయి, వాళ్ళు నిబంధనల్లో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి నిబంధనలో నామ్స్లో పెట్టినవన్నీ కూడా పాటిస్తున్నారా లేదా, చేస్తున్నారా లేదా, అసలు ఏ మఠంలో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి పూజ ఎందుకు చేయట్లేదు, కొన్ని మఠాల్లో అసలు చేయట్లేదు, కొన్ని మఠాల్లో చేస్తున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి అనుగ్రహంతో వల్లే కదా వీళ్ళకి ఈ మఠానికి స్థలం వచ్చింది. అది దేనికి? అన్నదానానికి, కళ్యాణాలు చేయటానికి, హోమాలు చేయటానికి, స్వామివారి కీర్తి ప్రఖ్యాతులు పెరగటానికి, కార్యక్రమాలు చేయటానికి. అలాంటివి ఏమీ చేయకుండా వ్యాపార దృక్పథంతో చేయటం అనేది ఇది చాలా దుర్మార్గం. స్వామివారు వాళ్ళని కూడా తప్పక స్వామివారి కోపానికి వాళ్ళు గురవుతారు. ఇంకోటి ఏంటంటే అధికారులు ఎందుకు నీళ్ళు నవ్వులుతున్నారు? అధికారులు ఇవన్నీ కనిపిస్తూ ఉండి కూడా ఇప్పుడు అధికారులు వాళ్ళ టీటీడీ సైట్లోనే మీరు ఆక్రమించారు అని చెప్పి వాళ్లే పెట్టినప్పుడు ఎందుకు అవి కోల్చట్లేదు? ఒకటి. ఇంకోటి, ఇట్లాంటివన్నీ జరగకుండా పునరుద్ధరణ కాకుండా ఒక కమిటీ వేస్తే, దాంట్లో అందరినీ నిజాయితీ పరులని పెట్టి ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ నివేదికను బట్టి ఇక్కడ స్వామివారి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు ఇచ్చారో అవన్నీ రద్దు చేస్తే, ఒకళ్ళని రద్దు చేసి అది టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే. ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఇక్కడ అండర్ గ్రౌండ్ గదులు కూడా ఉన్నాయంటున్నారు, ఆ గదులు మూసేశారంటున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి చూస్తే సపటా భీము కూడా వంగిపోయి ఉంది. ఇక్కడ కనీసం ఒక 400 మొక్కలు సైతం పీకేశారు. ఇప్పుడు కూడా ఎండిపోయి ఉన్నాయి ఆ మొక్కలు. మనం ఈ క్షేత్రాన్ని ప్రపంచ దేశాలని పవిత్ర క్షేత్రంగా భావించి ప్రపంచ దేశాలు తిరుమలను చూసి నేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ తిరుమలలో చూస్తే దానికన్నా విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి మొక్కని ఒక ఋషిగా భావిస్తారు. అట్లాంటిది 400 మొక్కలు ఒక కట్టడం కోసం పీకేసి వరదొస్తే, ఏదైనా వర్షం బాగా పడితే వస్తే దీని కిందకి వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా కనీసం ఫైర్ సేఫ్టీ చుట్టూ 3.5 మీటర్ల ఖాళీ కూడా లేకుండా ఒక బిల్డింగ్ ఒక పక్కకు ఒరిగినా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, సీనియర్ సిటిజన్స్కి ఏదన్నా హార్ట్ అటాక్ అలాంటి ఏదన్నా జరిగినా కూడా అంబులెన్స్ వెళ్ళి రెస్క్యూ చేసే ఖాళీ కూడా లేకుండా గోడకి కరిపించేసి 2 అడుగులు గ్యాప్ కడితే, అంటే ఇది దురాక్రమణ, మేమేమైనా చేస్తాం అంటే ఇది ఈ 7 కొండలు వెంకటేశ్వర స్వామి కాదా? ఇప్పుడు ఈ మఠ స్థలం కూడా వెంకటేశ్వర స్వామిది కాదా? స్వామి ఇస్తే కట్టింది కాదా వీళ్ళు? ఇప్పుడు వీళ్ళు వెంకటేశ్వర స్వామిదే కదా ఇదంతా కూడా. ఆయన నిబంధనలనే విరుద్ధంగా చేశారంటే అప్పుడు రేపు ఆయన పేరు అపకీర్తి తేటానికి కూడా ఏమైనా చేస్తారు కదా. అధికారులు ఎందుకు ఊరుకుంటున్నారు? ఎకనైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నీ తొలగించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే స్వామీలు ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, మరోవైపు అక్రమ కట్టడాలు పూర్తిగా నిర్మూలిస్తే తప్ప మేము ఊరుకోమని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్నపడుతుంది. ఇది ముఖ్యంగా శ్రీనివాసానంద సరస్వతి ఒకటే చెప్తున్నారు, ఏ త్యాగానికైనా సిద్ధం. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి ధ్వజమెత్తుతాం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి ఆయనకైతే ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వీళ్ళు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్9 న్యూస్, తిరుమల నుండి.